వెల్కమ్ టు వెంకటేష్ స్టడీ సర్కిల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్, అదేవిధంగా తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ రైల్వే పరీక్షలకు అవసరమైనటువంటి ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ వీడియోలు కేవలం మన వెంకటేష్ స్టడీ సర్కిల్ యాప్లో ₹100 మాత్రమే. ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ పీడిఎఫ్లు కూడా ₹33 మాత్రమే. కావాల్సిన వారు ఇప్పుడే తీసుకోండి. రేపు మార్నింగ్ కల్లా ఆఫర్ అయినటువంటిది తీసేయడం జరుగుతుంది. ఓకే, రీసెంట్గా మనకి ఆర్ఆర్బి జేఈ, అదేవిధంగా ఆర్పిఎఫ్ ఎస్ఐ, నెక్స్ట్ అదేవిధంగా ఏఎల్పి టెక్నీషియన్ గ్రేడ్ 3 గ్రేడ్ 1 పరీక్షలు జరిగినాయి. త్వరలోనే గ్రూప్ డికి సంబంధించినటువంటి పరీక్ష జరగనుంది. అదేవిధంగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్తో పాటుగా ఎన్టీపీసీ పరీక్షలు కూడా ఉన్నాయి. అయితే వీటిలో కెమిస్ట్రీకి సంబంధించి క్వశ్చన్స్ అయినటువంటివి ఏ టాపిక్ నుండి ఎక్కువగా వచ్చాయి అని అంటే కెమికల్ రియాక్షన్స్ అనేటువంటి టాపిక్ నుండి బీభత్సంగా రావడం జరిగింది. ఓకేనా, మీరు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి రసాయన చర్యలు మరియు సమీకరణాలు అంటే కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనేటువంటి చదువుకుంటూ సరిపోతుంది. లేదు ఎన్సీఆర్టీ ఇంగ్లీష్ మీడియం సార్ మేము చదవలేం కదా అనుకున్న వాళ్ళకి వరం లాంటిది ఏపీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్. ఓకే, గవర్నమెంట్ స్కూల్లో ఇస్తారు కదా ఆ టెక్స్ట్ బుక్ అనమాట. ఇది బుక్ షాప్లో కూడా దొరుకుతుంది. చూసారు కదా, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, రసాయన చర్యలు మరియు సమీకరణాలు. ఈ ఒక్క టాపిక్ నుండే మీరు చదువుకొని వెళ్తే, లేదంటే ఈ ఒక్క టాపిక్ ముందుగా చదవండి. ఆ తర్వాత ఆర్ఆర్బి జేఈ, ఏఎల్పి టెక్నీషియన్ గ్రేడ్ 3, అదేవిధంగా ఆర్పిఎఫ్ ఎస్ఐ ఈ యొక్క పేపర్లు తీయండి ఒకసారి. ఓకే, ఈ పేపర్లు తీసి అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ చేయండి. ఖచ్చితంగా కెమిస్ట్రీలో 10 క్వశ్చన్స్ వస్తే అందులో 3 క్వశ్చన్స్ ఈ యొక్క కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ నుండి రావడం జరిగింది. ఖచ్చితంగా మీరు సాల్వ్ చేయగలుగుతారు. అంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ లెసన్ అనమాట. ఓకేనా, కాబట్టి ఈ లెసన్ పూర్తిగా కంప్లీట్గా చదివిన తర్వాత ఇదివరకు జరిగినటువంటి జేఈ, ఆర్పిఎఫ్ ఎస్ఐ, అదేవిధంగా ఏఎల్పి టెక్నీషియన్ పేపర్స్ ఒకసారి సాల్వ్ చేయండి. ఖచ్చితంగా మీరు 3 నుండి 4 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు. ఈ ఒక్క లెసన్ నుండే మీకు 3 నుండి 4 క్వశ్చన్స్ మీకు అక్కడ దొరుకుతూ ఉంటాయి. ఓకేనా, అదేవిధంగా రానున్నటువంటి త్వరలో జరగనున్నటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానివ్వండి, ముఖ్యంగా గ్రూప్ డిలో దీని నుండి బీభత్సంగా క్వశ్చన్లు వస్తాయి అన్నటువంటిది నా యొక్క ఆలోచన. ఖచ్చితంగా ఇస్తాడు కూడా. ఓకేనా, స్కోప్ ఉన్నటువంటి లెసన్ చూడండి. ఇందులో ఉన్నటువంటి టాపిక్లు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ టెక్స్ట్ బుక్లో ఎలా ఉందో అలాగే అండర్లైన్ చేసి చదువుకోండి, సరిపోతుంది. ఓకేనా, రైట్. లేదనుకుంటే మన వెంకటేష్ స్టడీ సర్కిల్ యాప్లో వీడియోలు ఆల్రెడీ ఉన్నాయి. ఆ వీడియోలో ఆ లెసన్ పూర్తిగా ఒకసారి విన్న తర్వాత అప్పుడు టెక్స్ట్ బుక్ వెళ్ళి ఒకసారి చూడండి, ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా, నేను కొంత డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది, దానికి తోడు ఎడిషనల్ డీటెయిల్స్ అయినటువంటి ఈ టెక్స్ట్ బుక్లో ఉంటాయి. ఓకే, ఇక్కడ చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ ఇంగ్లీష్లో ఉంటుంది, రైట్ సైడ్ తెలుగులో ఉంటుంది. టోటల్గా చూసుకుంటే అటు ఇటు కలిపి ఒక తెలుగు మీడియంలోనైనా ఇంగ్లీష్ మీడియంలోనైనా 7 పేజీలు ఉంటాయండి. ఓకేనా, ఇలా లెక్కేసుకుంటే ఇది ఒక పేజీ కింద లెక్కిస్తే 14 పేజీలు ఉంటాయి, 13 పేజీలు ఉంటాయి. లేదు ఇది ఒక పేజీ, ఇది కలిపి ఒక పేజీ కింద కన్సిడర్ చేస్తే 7 పేజెస్ మాత్రమే ఉంటాయి. ఈ 7 పేజెస్ చదువుకుంటే మీకు ఖచ్చితంగా 3 మార్కులు వస్తాయని నేను చెప్తున్నాను. ఓకేనా, తెలుగులోనే చెప్తున్నాను, ఖచ్చితంగా చదువుకుండా ఉపయోగపడతాయి. ఇది రసాయన సమీకరణాల్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ భౌతిక మార్పు అంటే ఏంటి, రసాయన మార్పు అంటే ఏంటి. ఓకేనా, అదేవిధంగా రసాయన సమీకరణాలను ఎలా రాయాలి, రసాయన సమీకరణాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి. ఓకే, రైట్. అదేవిధంగా మనకి కొన్ని రసాయన చర్యలు కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇక్కడ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్, వాటిలో రసాయన చర్యల్లో భాగంగా సంయోగము అంటే కెమికల్ కాంబినేషన్, అదేవిధంగా కెమికల్ డికంపోజిషన్ అంటే రసాయన వియోగము, అదేవిధంగా రసాయన స్థానభ్రంశము అంటే కెమికల్ డిస్ప్లేస్మెంట్, అదేవిధంగా రసాయన ద్వంద్వ వియోగము కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి సంబంధించి వీటిలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఆక్సిడేషన్ రిడక్షన్ అంటే ఆక్సీకరణము మరియు క్షయకరణానికి సంబంధించినటువంటి ఓకే టాపిక్లు కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయి, కెమికల్ ఈక్వేషన్స్ అనేటువంటివి కంఠస్థ ధోరణిలో కాకుండా కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇదే ఎగ్జాంపుల్ ఇవ్వాలని లేదు, దీన్ని బేస్ చేసుకుని ఏదైనా అప్లికేషన్ ఇచ్చినా సరే మీరు చేసే విధంగా ఉండాలన్నమాట. ఆ విధంగానే నేను వెంకటేష్ స్టడీ సర్కిల్ యాప్లో చెప్పడం జరిగింది. ఒకసారి ఆ క్లాస్ ఒకసారి చూడండి, చూసిన తర్వాత ఈ మెటీరియల్ ఒకసారి చూడండి, అప్పుడు మీరు సొంతంగా నోట్స్ రాసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా, ఇదిగో ఫైనల్గా కొన్ని క్వశ్చన్స్ అయినటువంటి కూడా ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో. ఆ క్వశ్చన్స్ కూడా కొంచెం సాల్వ్ చేయండి. ఆ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తే మీకు మరింత ఎడిషనల్ నాలెడ్జ్ రావడం అనేటువంటి జరుగుతుంది అనమాట. ఇదిగోండి క్వశ్చన్స్. ఎవరైనా మీకు 10th క్లాస్ వారు ఎవరైనా తెలిసిన ఉంటే వాళ్ళ దగ్గర బిట్ బ్యాంక్ ఉంటుందమ్మా, ఏంటి గైడ్ ఉంటుంది కదా 10th క్లాస్ గైడు, ఆ గైడ్ని తీసుకుంటే దీనికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ అన్నీ కూడా అందులో దొరుకుతాయి అనమాట మీకు తెలియకపోతే. సో మనసుంటే మార్గం ఉంటుంది, అది మీకు తెలిసి ఉంటుంది. మీకు నేర్చుకోవాలనేటువంటి తపన ఉంటే
ఎక్కడైనా దొరుకుతుందమ్మ కంటెంట్, ఓకేనా. లేదు నేర్చుకోవాలన్నటువంటి ఆసక్తి లేనప్పుడు ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి అయిపోతుంది. ఎందుకంటే గుర్రాన్ని కానీ గాడిదని కానీ చెరువు వరకు తీసుకెళ్ళడమే మన బాధ్యత, కానీ అది నీళ్ళు తాగుతుందా లేదన్నటువంటిది మాత్రం దాని ఇష్టం అనమాట, ఓకేనా. రైట్, చెప్పడం నా వంతు, వినడం వినకపోవడం మీ వంతు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెత్తినూరు కొట్టుకున్నా నేనేం చేయలేం కదా. సో చెప్పాల్సిన మాట అయితే చెప్పాను. ఖచ్చితంగా ఈరోజు ఈ లెసన్కి సంబంధించి రివ్యూ చేశాను. మరొక మంచి లెసన్తో, ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ ఏ టాపిక్ నుండి వస్తున్నటువంటి దీంతో మరొక మంచి వీడియోతో మీ ముందుకు త్వరలో వస్తాను. ఇదే విధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించి ఏ టాపిక్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అయినటువంటిది మనకి ప్రతి 2 రోజులకు ఒకసారి వీడియో చేయడం జరుగుతుంది. ఫాలో అవ్వండి వెంకటేష్ స్టడీ సర్కిల్. అదేవిధంగా మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ వెంకటేష్ సార్.